సార్ నేను కొనకలమిట్ల మండలం, కొనకలమిట్ల గ్రామం సార్. నాకు తరుణ్ అనే అబ్బాయి నా ఆరోగ్యం పట్ల బాగాలేకపోతే ఆ అబ్బాయి నాకు నరాల వీక్‌నెస్ ఉన్నది సార్. దాన్ని బట్టి తరుణ్ నా ఇంటికొచ్చిండు. తరుణ్ ఏదో నా బాధలు జూసి, "అమ్మా ఏం బాగాలేదంటే," "అవునబ్బాయి నాకిట్లా బాగాలేదు. లలిత హాస్పిటల్‌కి నేను 10, 11 నెలలెళ్ళాను. 1,60,000 ఖర్చు పెట్టుకున్నాను. నాకేమి ఉపశమనం లేదబ్బాయి. ఇంక నేనేమి వాడదలుచుకోలేదు" అంటే, "పెద్దమ్మ ఒక్కటి నేను జెప్తాను నువ్వు వాడు పెద్దమ్మ" అంటే, "భలే జెప్పినవు లేవయ్యా నేను వాడనని" చెప్పాను సార్. అయినా ఆ అబ్బాయి బలవంతం జేసి నాకిచ్చాడు. ఆ అబ్బాయి తరపున నేను మాత్రము ఇప్పుడు 11 వాడాను సార్. నేను వాడి నా పక్క వాళ్ళకి గూడా జెప్పాను. కానీ నాకైతే చాలా బాగా రిజల్టొచ్చింది. నా ఇంట్లో నేను, నా కూతురు, నా కొడుకు, ఇంకా ఒక చిన్న కూతురు గూడా వాడుతుంది. నా మనవళ్ళు, మనవరాళ్ళు గూడా వాడుతున్నారు సార్ నా తరపున. మాకైతే హ్యాపీయే. చాలా బాగుంది. నేనైతే హాస్పిటల్‌కెళ్ళట్లేదు. నా ఒంట్లో ఉన్న రోగమంతా బయటకు కొట్టేసింది సార్. అది సార్. సో, దీనివల్ల ఇవి చాలా వాడిన తర్వాత రిజల్టొచ్చింది. హాస్పిటల్‌కి మళ్ళీ ఏమన్నా ఎళ్లారమ్మా? ఎళ్ళలేదు సార్. ఎళ్ళలేదు. హ్మ్. మీరెళ్లారమ్మా? ఒక్క బిల్ల ఎళ్ళాలె. ఒక ఇప్పటిదాకా బిల్లగానే మీరు ఏ మెడిసిన్ ఏసుకోలా? ఒక బిల్లగానే ఏసుకో. ఒక టాబ్లెట్ ఏసుకోలేదు. ఆ! నేనైతే అది రోజు, ఒక్కటే. రోజు మార్చి రోజు నేను హాస్పిటల్‌కెళ్ళాలి సార్. నా బీపీ, నా షుగరు, నా గ్యాస్ ట్రబులు అయన్నీ చూయించుకోవాలని ఒక్కొక్కసారి నేను 2 సార్లు ఎళ్ళేదాన్ని సార్. హ్మ్. అయినా నా బీపీ డౌన్ అవుద్ది. "అమ్మ బీపీ డౌన్ అయింది" అని అంటాడు. ఎందుకు డౌన్ అయిందంటే నాకు తెలీదంటాడు ఆ డాక్టర్ గూడా. సార్ మళ్ళీ గుంటూరు నుంచి గూడా నేను ఒంగోలులో ఎయిమ్స్ హాస్పిటల్‌కు వెళ్ళాను. అక్కడ గూడా నాకు ఉపశమనం ఇలా. ఓరు వరాకి వల్ల నేను చాలా 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 బాగున్నాను సార్. 100% బాగున్నాను సార్. నా వల్ల నా పక్క వాళ్ళకి గూడా జెప్పాను సార్. వాళ్ళు గూడా నా సొల్యూషన్ ప్రకారం వాళ్ళు వాడుతున్నారు. వాళ్ళు గూడా చాలా బాగున్నారు సార్.